అబ్బా ఏం సప్పుడురా, జరగ టీవీ సౌండ్ తగ్గే రాదు. వామ్మో చెవులు వలిగిపోతున్నాయి. ఏం లోలి ఒకటే కొట్టుకుంటారు పోరలు. అబ్బా లోటల రాళ్ళేసినట్టే ఏందా బండి సప్పుడు. కీస్ పిట్ట మింగినవా ఎప్పుడు గట్లొర్లుతుంటావు. ఇగో గిట్ల అంటుంటారు ఇండ్లల్లా. ఎక్కువ తక్కువ సప్పుడైతే పానం గాయ గాయ అవుతుంటది. కానీ గిది ఇన్నరా అంటే ఆహా చెప్పుడు కాదు, చూడాల్సిందే. చిత్రం అనిపిస్తుందిలే, ఇది సుత వైద్యమేనట. నాదయోగా అంటారు. అంటే చిన్న చిన్న సప్పులతోని మనుషులకొచ్చే కొన్ని రకాల బీమార్లు తగ్గియొచ్చునట. గిట్లనే టెన్షన్లు ఎక్కువైనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఫోన్ల పాటలు పెట్టుకొని నిమ్మలమైతుంటాం కదా, సేమ్ ఇది సుత గట్లనే పనిచేస్తది అనుకొస్తున్నారు నాదయోగా మాస్టర్. హైదరాబాద్ లా నాగోల్ ఏరియాలో నడుస్తుంది సెంటరు. అయితే మన బాడీ కూడా 70% ఫ్లూయిడ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ఈ వైబ్రేషన్స్ సెల్యులర్ లెవెల్ వరకు వెళ్ళి ఇన్యాక్టివ్ డార్మెంట్ సెల్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ బాడీ అనేది ఎనర్జైజ్ అవుతుంది. చైనా, టిబెట్ దేశాల బగ్గ ఫేమస్ అట ఈ సౌండ్ థెరపీ. బౌద్ధ మత గురువులు నేర్పుతున్నారట. కానీ సప్పుడు చేస్తానికి ఏది పడితే అది కాదు లో. బౌద్ధులు వాడే గిన్నెలతోటి మంచిగా సప్పుడు వస్తుందట. ఇంటే మనసుకు నిమ్మలం అనిపిస్తుందట. టెన్షన్ కు ఈ నాదయోగనే మంచి టాబ్లెట్ అనుకొస్తుంది గీ అక్క. చాలా స్ట్రెస్ గా ఉన్నప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఇప్పటికి చాలా బాగా రిలీఫ్ గా ఉంది. జరసేపు ధ్యానంలో కూసుంటే పెయ్యి అల్కగుంటది. రోజంతా మంచిగా పనిచేస్తారని చెప్తుంటారు యోగా గురువులు. ట్రెండ్ కు తగ్గట్టు ఇప్పుడు ఇది వచ్చిందన్నట్టు.